భారతదేశ ఆశయాలకు ఆదర్శాలకు ప్రతిరూపంగా నిలిచిందే ఈ మువ్వన్నెల జెండా అని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. జనచైతన్య సేవా సంఘం అధ్యక్షులు కర్రి రాజు వివేకానంద పార్క్ గొల్లపల్లి రామారావు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆయన పింగళి వెంకయ్య గారి 150వ జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువాడే అవడం ఎంతో గర్వకారణమని అన్నారు. హనుమంతరావు గాంధీ మాట్లాడుతూ బానిసత్వాన్ని ఎదిరించి గెలిచిన భారత్ లాంటి దేశాల్లో జాతీయ జెండాకున్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేశవరావు, బి శ్రీనివాసరావు, కేసరి శ్రీనివాసరావు, జనచైతన్య సేవా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనచైతన్య సేవా సంఘం కాకినాడ అధ్యక్షులు సభ్యులు గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ ఐడియల్ కాలేజ్ రిటైర్డ్ తెలుగు లెక్చరర్ కాశీబొట్ల సత్యనారాయణన్ హనుమంతరావు గాంధీ జన్మభూమి పార్క్ నందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారి గురువుల గురించి వివరించిన విషయాలు సవివరంగా విశదీకరించారు. సభ్యులు అందరూ సావధానంగా విని సభను దిగ్విజయం చేశారు. అహింసాయుతమైనటువంటి పోరాటం ద్వారా మహాత్మా గాంధీ గారు ఇంకా అనేక మంది సహాయంతో, ముఖ్యంగా నా గాంధీ గారి యొక్క ఆశతో ఈ పింగళి వెంకయ్య గారు వారు ఎన్నో కష్టాలు పడి భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చేలాగా ప్రపంచంలో ఈ జెండాను తయారు చేయటం, వారు చెప్పినట్టుగా ఈ జెండా యొక్క అర్థం మన అందరూ కూడా ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు, గ్రహించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇప్పుడు బోధించేటటువంటి విద్యా విధానంలో కూడా ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రని మనం ఇంక్లూడ్ చేసుకుని వాట్ ఈజ్ ఇండియా అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఒక స్లోగన్ నేర్చుకోవాలి. ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యు హ్యావ్ డన్ టు ద కంట్రీ, ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ హ్యాస్ డన్ టు యూ. దేశం నీకేం చేస్తుందని అడగకూడదు, నీకు దేశం నువ్వు దేశానికి ఏం చేస్తున్నావు అని అడగాలి. అలా అడిగినట్లయితే భారతదేశం అంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుచేత ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను. అందరికీ తక్కువ మందికే తెలిసి నేను అనుకుంటున్నాను. ఎంచేదంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కృషి చేసిన వారిలో ఈయన కూడా చాలా ముఖ్యం. బ్రిటిష్ ఆర్మీలో కూడా ఈయన పనిచేయడం కూడా జరిగింది. 47 జూలై 22వ తేదీని రాజ్యాంగ పరిషత్తు పింగళి వెంకయ్య గారిచే తయారు చేయబడిన పతాకాన్ని అధికారికంగా ఆమోదించడం జరిగింది. అది ఆయన తాలూకా గొప్పగా. ఈరోజు సుమారు 150 సంవత్సరాలు అయింది జన్మించి. ఆయన ఈరోజు కూడా మనం స్మరించుకోవడం జరుగుతుందంటే ఎంత గొప్ప వ్యక్తో మనందరూ కూడా తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి పిల్లలకి ముఖ్యంగా తెలిసినట్లయితే భావితరాలకి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినోత్సవం గురించి అయితే ఆ రోజు ఈ భారతదేశం యొక్క విముక్తి గురించి పాటుపడిన వారు చాలామందికి మన భావి తరాలకి, రాబోయే తరాలకి ఎవరికి తెలుస్తలేదు. కాబట్టి ఈ జెండాని డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ని 1922లో ఆయన డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత దాన్ని గాంధీ గారికి ఇచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ పెద్దలు చెప్పినట్టుగా 47లో దాన్ని అనుమతించి చేశారు. కానీ దీని యొక్క ఆ జెండాల్లో ఆ కలర్స్ ఈ పిల్లలందరికీ తెలియవలసింది. పైన కేసరి రంగు అంటే ధైర్య సాహసాలకి, దేశంలో ఉన్న ప్రజలందరూ ధైర్య సాహసాలకి, ఆ తెలుపు శాంతి స్వభావానికి, ఆ గ్రీన్ కలర్ అనేది మన పురోభివృద్ధికి ఈ ఎప్పుడు కూడా నడుస్తుంటుందని ఆ రోజు ఆ పెద్దలందరూ ఆలోచించి పెట్టింది. కాబట్టి ఇవాళ మన దేశం ప్రపంచంలో అతిపెద్ద 3వ దేశం కింద ఆవిర్భవిస్తుంది. ఇప్పటి వరకు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని కూడా వెనక తోసి మనం ముందుకెళ్తున్నాం.